మూవీ ఫుల్ సక్సెస్ మూడ్ లోకి వెళ్లిపోయింది. 4 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు సాధించింది. థియేటర్స్ లో ఇంకా సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. మరో 10 నుంచి 15 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. విడుదలకు ముందే ఈ సినిమాపై నిర్మాత నాని చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. దానికి తగ్గట్టే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కోటి సినిమాలో నటించిన యంగ్ కపుల్ శ్రీదేవి, రోషన్ పేర్లైతే మారుమోగుతున్నాయి. చూడముచ్చటగా ఉండటంతో మేకర్స్ కూడా వీరిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రోషన్ ఇంతకు ముందు సలార్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. కాగా శ్రీదేవి కూడా ఇంతకు ముందు చిన్న చిన్న పాత్రల్లో 1-2 సినిమాల్లో నటించింది. షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కోట్తో మరింత పేరు తెచ్చుకుంది. ఈమె పూర్తి పేరు శ్రీదేవి ఆపల్ల, కాకినాడ సొంతూరు. కోట్ మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఒక ఇన్స్టా రీల్ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్. వెంటనే పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. తెలుగు అమ్మాయి, పైగా పాత్ర డిమాండ్ చేసినట్లు టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకునేలా నటించింది శ్రీదేవి.